ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హార్మోన్ ఇంబాలెన్స్ అంటారు, థైరాయిడ్ ఇష్యూస్ అంటున్నారు, చాలా ఇష్యూస్ అంటున్నారు. ఎందుకు ఇంత చిన్న ఏజ్ లో డైట్ లో చేంజెస్ వచ్చేసాయి. జంక్ ఫుడ్, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయాయి. ఈ చదువు వల్ల ఎక్సర్సైజెస్ తగ్గిపోయినాయి. ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఎడిక్షన్స్ కూడా ఎక్కువైనాయి. స్మోకింగ్ కావచ్చు, డిజిటల్ ఎడిక్షన్ కావచ్చు, PCOD అవ్వచ్చు, PCOS, చాలా 1 in 4, 1 in 5 ప్రతి 4-5 అమ్మాయిల్లో PCOS. ఇంకా యంగ్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. PCOS కి స్టార్టింగ్ అగైన్ ఈజ్ Adrenal. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వింటున్నాము. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓకేలే 5 days 10 days 2 months ఒకసారి వస్తుంది. సో ఇది ఎంతవరకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు? కరెక్ట్గా 28 days అవ్వాలా అవసరం లేదు. 21-22 days నుంచి ఓకే ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటే రావటం, లేకపోతే అధిక రక్తస్రావం, క్లాట్స్ పడుతుంటే అవుతుంటే, అండ్ విపరీతంగా కడుపులో నొప్పి వచ్చిన. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేదా మరే ఇతర కారణాలు అవ్వచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదా కొన్ని గైనకాలజీ ప్రాబ్లమ్స్, ఇంకా అంటే స్ట్రెస్ అండ్ థైరాయిడ్ ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. సో యువతలో కూడా మనం ఇలాంటి పదాలు ఎక్కువగా వింటున్నాం. గతంలో చూసుకున్నట్లయితే ఏజ్డ్ వాళ్ళలో కొంచెం అనిపించేది, బట్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా మందికి ఇది పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి, ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు అయినటువంటి డాక్టర్ మంజుల అనగాని గారు, HOD అండ్ క్లినికల్ డైరెక్టర్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అట్ కేర్ హాస్పిటల్స్ అండ్ ఎరెట్ హాస్పిటల్స్. నమస్తే మేడం. నమస్తే మా. సో మేడం, యాక్చువల్గా ఈ మధ్య ఇప్పుడు నేను చెప్పినట్లు ఈవెన్ చిన్న ఏజ్ వాళ్ళలో కూడా, ఈవెన్ టీనేజర్స్లో కూడా హార్మోన్ ఇంబాలెన్స్ అంటారు, థైరాయిడ్ ఇష్యూస్ అంటున్నారు, చాలా ఇష్యూస్ అంటున్నారు. ఎందుకు ఇంత చిన్న ఏజ్లో ఈ మధ్య కాలంలో ఈ కేసులు పెరిగిపోవడం కావచ్చు, అవన్నీ ఎందుకంటారు? అంటే యాక్చువల్గా ఇంత ముందు నుంచి ఉన్నా నువ్వు అన్నట్టుగా నంబర్ ఆఫ్ కేసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఎందుకంటే మనము ఒక మనిషి అన్నవాడికి చాలా ఆశలు ఉంటాయి. అంటే అది చేయాలి, పేరెంట్స్కి కూడా పిల్లలు అది చదవాలి, ఇది చదవాలి. సో వాళ్ళు 4th, 5th క్లాస్ నుంచే వాళ్ళకి చాలా ఈ విద్యాభారం ఎక్కువ చేసేస్తున్నారు. మీరు IIT అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీరింగ్ అయిపోవాలి. సో లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ హ్యాస్ ఇంక్రీస్డ్. సెకండ్, డైట్లో చేంజెస్ వచ్చేసాయి. ఎవరు కూడా మనం ఇంట్లో వండుకొని తినటము లాంటివి తగ్గించేసి జంక్ ఫుడ్, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయాయి. థర్డ్, మనకి ఈ చదువు వల్ల ఎక్సర్సైజెస్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి ఆడేవాళ్ళం. మేము ఉండేప్పుడు వీ యూజ్డ్ టు ప్లే ఆన్ ద రోడ్స్. ఇప్పుడు ఎంతమంది రోడ్డు మీద వెళ్ళి ఆడుతున్నారు? మన కమ్యూనిటీలో కింద ఆడుతుంటేనే మనకు టెన్షన్, ఏ పిల్లలు ఎక్కడ తప్పిపోయారో, ఏం జరుగుతుందో. ద సొసైటీ ఎట్ లార్జ్ హ్యాస్ బికమ్ లైక్ దిస్. సో నో ఎక్సర్సైజ్ ప్లస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ప్లస్ ద డైటరీ చేంజెస్ విచ్ హ్యాస్ హ్యాపెండ్. ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఎడిక్షన్స్ కూడా ఎక్కువైనాయి. స్మోకింగ్ కావచ్చు, డిజిటల్ ఎడిక్షన్ కావచ్చు, ఇట్ కెన్ బి ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. సో ఇవన్నీ కలిపి ఇవన్నీ ఏంటంటే మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ HPO యాక్సిస్ అంటామమ్మ. అంటే మనం తలుచుకుని ఒకటి ఆలోచించు, నువ్వు ఏమైనా తలుచుకుని ఏదైనా అనాలి అనుకుంటే నువ్వు అంటున్నావు, ఎలా అంటున్నావు అంటే నీ బ్రెయిన్లో ఒక థాట్ వస్తే సంథింగ్ ఈజ్ ట్రిగ్గరింగ్ దేర్, దట్ ఈస్ టెల్లింగ్ యువర్ మౌత్ టు టాక్, రైట్, అండ్ యువర్ హ్యాండ్ టు మూవ్. సేమ్ వే మనకి బ్రెయిన్లో నుంచి మనకి కొన్ని సిగ్నల్స్ వెళ్తాయి. ఆ సిగ్నల్స్ ఓవరీస్ మీద యాక్ట్ చేయటం వల్ల, అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మనకి పీరియడ్స్ రావడం అట్లాంటివన్నీ అవుతుంటాయి. అంటే అండం విడుదల అవటం లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఈ స్ట్రెస్ వల్ల, వీటి వల్ల కంప్లీట్గా ఎఫెక్ట్ అవ్వటం వల్ల మనకి ఈ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంటుంది. పిట్యూటరీ నుంచి హార్మోన్స్ సరిగా రావు, ఓవరీస్ నుంచి హార్మోన్స్ సరిగా అవ్వవు. సో దాట్ లీడ్స్ టు కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ఇస్. సో ఎవరు కల్ప్రిట్స్ దీంట్లో? మనమే, మనం చేతులారా మనం చేసుకుంటున్నాం. గాడ్ హ్యాస్ గివెన్ us కరెక్ట్లీ, వీఆర్ ద వన్స్ హూ ఆర్ స్పాయిలింగ్ ఇట్. అంటే మనం మెయింటైన్ చేయడం అనేది తప్పిదం వల్ల మనం ఎక్కువగా ఇలాంటివన్నీ, అంటే మనకి ఈ బేసిక్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి ఏమీ తెలియకుండా మనకు కావాల్సినవి ఏంటి దాన్ని. సో దిస్ ఎ స్మాల్ లైన్ బిట్వీన్ నీడ్ అండ్ ద వాంట్. అది మనం తెలుసుకోలేకపోతే మన బాడీ నీడ్స్ ఆర్ డిఫరెంట్, వాంట్స్ వీ వాంట్ టు డూ దట్, వీ వాంట్ టు ఈట్ దట్ ఇస్ డిఫరెంట్. దానితో హార్మోన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్. అంటే మనకి డిమాండ్ అండ్ సప్లై అనేది కూడా ఒకటి మనకి అందరికి విన్నదే. మన బాడీకి ఎంత కావాలో అంతే సప్లై చేస్తుంది బాడీలో ఉన్న ఆర్గన్స్, వాటిని ఎండోక్రైన్ ఆర్గన్స్ అంటాం. అది థైరాయిడ్ అనుకోండి, దానికి ఎంత కావాలో అంతే సప్లై చేస్తుంది. అదే మనము లావ్ అయిపోయాం తిని కూర్చుని, అంటే దాని డిమాండ్ ఈజ్ మోర్ బట్ సప్లై ఈజ్ లెస్. సో ఏమవుతుంది? తక్కువ ప్రొడక్షన్. సో అలాగే అడ్రినల్స్ నుంచి కావచ్చు, మన ప్యాంక్రియాస్ నుంచి కావచ్చు, థైరాయిడ్ నుంచి కావచ్చు, ఓవరీస్ నుంచి కావచ్చు, ఏ హార్మోన్ అన్నా మన డిమాండ్ ఎక్కువైనప్పుడు, వాటి సప్లై సరిగ్గా లేనప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది. సో అడ్రినల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్సఫిషియన్సీగా ఉంటుంది కదా మేడం, అంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాము దుర్గా. అంటే మనకు కోపం వచ్చినా, ఏమొచ్చినా, మనకు అరిచినా, ఏం చేసినా మనకి ఒక స్ట్రెంగ్త్, ఒక పవర్, ఒక స్టీరాయిడ్
హై అంటాం, అవన్నీ వచ్చేది అడ్రినల్స్ నుంచి. అంటే మనకి ఎలక్ట్రోలైట్స్ కావచ్చు, ఒక ఆండ్రోజన్ టెస్టోస్టెరాన్ కావచ్చు, ప్లస్ మనకి ఈ కార్టికోస్టెరాయిడ్ రిలీజ్ అయ్యి మనకి బాడీలో ఒక స్ట్రెంగ్త్ కానీ ఏమన్నా కానీ అన్నీ వచ్చేది అడ్రినల్ నుంచి. సో మనం చిన్నప్పుడు చదువులో నేను ఇందాక అన్నాను ఎడ్రినార్కీ అంటాం. మన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్యూబర్టీ రావడానికి ఒక ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎడ్రినార్కీ, అంటే ఎడ్రినల్ గ్లాండ్ అనేది కొంచెం మెచ్యూర్ అవుతుంది. దాని తర్వాతే మనకి థీలార్కీ, అంటే అమ్మాయిలో మనకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత ప్యూబిక్ హెయిర్ వస్తుంది. దాని తర్వాత 1 yearకి పీరియడ్స్ వస్తాయి. సో అన్నిటికీ స్టార్ట్ అయ్యేది ఎడ్రినల్. ఆ టైంలో కనుక మనం దానికి ఎక్కువ స్ట్రెస్ ఇస్తే దట్ గోస్ ఆరి. అది తక్కువ ఫంక్షన్ చేస్తే కంప్లీట్గా సెవెల్. సో అది తక్కువ పని చేస్తే ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, మనకి లైఫ్ అండ్ డెత్ వెళ్ళిపోతుంది. ప్లస్ మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ ఫేస్ మీద రావటం, కార్టిసాల్ మనకి ఎక్కువైపోతే లావ్ అవ్వటం, కుషింగ్ సిండ్రోమ్ రావటం, తక్కువ అయిపోతే ఏమో మనకి ఎడిసన్స్ సిండ్రోమ్ అంటాం, ఫెటిక్, అసలు ఇంకేం పని చేయలేకపోతాం అంటాం. ఒక్కొక్క టిష్యూకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ రావు. దాంతో మనకి టిష్యూస్ అన్ని వీక్ అయిపోవటము, అసలు మూడ్ డిజార్డర్స్ అవటము. అసలు ఇట్ ఈస్ లైక్ యూనో మన ఒక లైఫ్లో ఒక మనిషి బతుకుటాన్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ప్లస్ లైఫ్ అండ్ డెత్కి కూడా అడ్రినల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనము వెంటనే గుర్తించకపోతే దట్ లీడ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ ద సింపుల్ అమ్మా అబౌట్ ఎండోక్రైన్, ఎనీ ఎండోక్రైన్, థైరాయిడ్ కావచ్చు, అడ్రినల్ కావచ్చు, ఓవరీ కావచ్చు. ఇట్స్ లైక్ సాల్ట్ ఇన్ ద కర్రీ. ఇప్పుడు కూరలో సాల్ట్ వేసుకుంటాం, ఓకే. ఓన్లీ థింగ్ ఈస్ హియర్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ బై ద బాడీ. రైట్. ఇప్పుడు మన కూరలో సాల్ట్ కనుక తక్కువ ఉంటే ఏం చేస్తాం, అలాగే తినం కదా, సాల్ట్ వేసుకుని తింటాం. సో బాడీలో కనుక మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే దానికి రిప్లేస్మెంట్గా తీసుకుని బతకాలి. అంతేకాని మేము అలాగే ఉంటాము అని ఉంటే అవి తక్కువ పనిచేస్తే ఒక్క టిష్యూ కూడా సరిగ్గా పనిచేయక అవి కంప్లీట్ స్ట్రైక్లోకి వెళ్ళిపోయి వీ విల్ బి లూజింగ్ అవుట్ కంప్లీట్లీ ఆన్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. అంటే మనం ఎలా గుర్తించాలి మేడం? అంటే అడ్రినల్ సరిగా పనిచేయట్లేదనా, లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ ఫెటిగ్ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్ అమ్మ. ఎవరైనా సరే అసలు ఏం చేయలేకపోవటము, ఢాల్గా అసలు ఫెటిగ్, అసలు ఏమి అసలు చెయ్యి ఎత్తి ఎత్తలేకపోవటము, దట్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఫస్ట్. సెకండ్ మొహము నెక్ వరకు, హెడ్ అండ్ నెక్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది బాగా. దాంట్లోనే కాదు, ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కూడా చూస్తాం. అన్నిట్లో అవి ఉండాలని లేదు. సో బట్ అడ్రినల్ ఇన్సఫిషియన్స్లో మోస్ట్లీ వాట్ యూ సీ ఈజ్ మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్, క్రయింగ్ స్పెల్స్, బాగా వెయిట్లో డిఫరెన్సెస్ రావటము, పిగ్మెంటేషన్ రావటము, అండ్ ఫెటిగ్, ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ విచ్ వీ సీ అనమాట. ఓకే. సో అవి రాగానే వెంటనే మనం ఏదైతే ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, మళ్ళీ మనం ఎండల్లో తిరిగితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లో కూడా రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ మనమే డయాగ్నోస్ చేసుకోకూడదు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి వదలాలి. సో డాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ దట్. మీకు ఏ సిమ్టమ్ వచ్చినా మీకు మీరే డయాగ్నోస్ చేసుకుని ఏడుస్తూ కూర్చుని మీరే మందులు వాడకుండా మీరు డొగుగూల్ డాక్టర్స్ అవ్వకుండా వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. అండ్ మేడం, ఇప్పుడు అడ్రినల్ సమస్య వచ్చినట్లయితే వెయిట్ గెయిన్ అవుతాము, నల్లబడతాం అంటారు. బట్ కొంతమంది ఏం చెప్తారు అంటే ఫస్ట్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ వస్తాయంటారు. మరి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చే అవకాశం రెండు ఏమంటాము, ఓకే, ఇసుక తక్కడ పేడ తక్కడ స్టైల్లో అట్లా ఉంటుంది. సో మనకి అడ్రినల్లో మాత్రము ఐదర్ యూ పుట్ ఆన్ వెయిట్ బికాస్ ఆఫ్ కుషింగ్స్ ఆర్ యూ యాక్చువల్లీ లూజ్ వెయిట్ విత్ సమ్టైమ్స్ విత్ ఎడిసన్స్. సో ఏదైనా అవ్వచ్చు. సేమ్ వే అధిక లావు ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అధిక లావు రావచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం, మన లావు ఉండటం వల్ల థైరాయిడ్ ప్రొడక్షన్ సరిగ్గా సరిపోకపోవడం వల్ల మనకి హైపోథైరాయిడ్ రావచ్చు, ఆర్ హైపోథైరాయిడ్ ఉండటం వల్ల లావు రావచ్చు. ఓకే. సో ఇట్స్ ఆల్ ఎ విషియస్ సైకిల్ పాప. సో ఒకటి ఉంటే ఆల్రెడీ ఇంకొకటి. ఏదన్నా సరే సమతులత అనేది మనకి లైఫ్లో ఇంపార్టెంట్. రైట్. మన ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అండ్ బ్యాలెన్స్. ఇవి లేనప్పుడు ఇట్ విల్ ట్రిగర్ ఆఫ్. ఈ ట్రిగర్ అయినప్పుడు అన్నీ ఆరి వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొకటి మేడం, అడిషన్స్ డిసీజ్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో వీటిని చాలా మంది గుర్తించట్లేదు. ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా ఎందుకు తెలియట్లేదు అనిపిస్తుంది. అంటే ఎక్కడ లోపం అనుకుందాం మనం వ్యవస్థలో? This is a very difficult question to answer because the present generation doctors sometimes ఏమైపోతుందంటే ఏదైనా లేబుల్ చేయాలంటే భయం కూడా వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ హౌ దే టేక్ ఇట్. రైట్. సెకండ్ థింగ్, హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు రోజుల్లో ఏంటి ఒకటేసారి ఐడెసన్ డిసీజ్ అని చెప్తారా, వీ షుడ్ ఫస్ట్ ఇవాల్యుయేట్. సో టెస్టులు చేయాలి. టెస్టులు రాస్తే ఇన్ని టెస్టులు రాస్తారా? ఓకే. సో దేర్ ఇస్ ఆల్వేస్ అ డిలే ఇన్ ద థింగ్. బట్ I always tell one thing, if an intelligent patient comes and tells some symptom, మనం దానిని చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మామూలుగా అలా కంప్లైంట్ చేయని వాళ్ళు, బాగా ఇంటెలిజెంట్ ఉండి నేను ఇన్ని రోజులు చాలా బాగా పనిచేశాను మేడం, ఇప్పుడే 15 రోజుల నుంచి నాకు అసలు ఏం చేయలేకపోతున్నాం అంటే డెఫినెట్లీ ఇవాల్యుయేట్. ఓకే. చిన్నప్పటి నుంచి లేజీగా ఉన్న వాళ్ళు చెప్తుంటే అది వేరే విషయం, నానా పులి స్టోరీ అయిపోతుంది. లేదు అంటే మాత్రం హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఈజ్ నీడెడ్ టు డయాగ్నోస్ దీస్ థింగ్స్. అండ్
ఇన్వెస్టిగేషన్స్. మనం ఈ ACTH స్టిమ్యులేషన్ టెస్ట్ అని ఉంటుంది, కార్టిసాల్ లెవెల్స్ ఉంటాయి, ఇవన్నీ చేసి డయూనల్ ఉంటుంది మన బాడీలో. ఈ హార్మోన్స్ అనేవి 2 డయూనల్ వేరియేషన్స్ ఉంటాయి, పొద్దున సాయంత్రం. సో పొద్దున్న 8 o'clock లోపల, ఈవినింగ్ 4 o'clockకి టెస్ట్ చూసి ఎంత ఉండాలి స్టీరాయిడ్ ఈ టైంలో, అంటే మనం బాగా యాక్టివ్గా ఉన్న టైంలో ఎంత ఉండాలి. నేను ఇందాక చెప్పా డిమాండ్ అండ్ సప్లై. మనకు డిమాండ్ అవసరం ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా మనకు ప్రొడ్యూస్ చేస్తుందా, సో ఆ లెవెల్లో ఉందా లేదా. మనకు డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఆ లెవెల్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది అన్నట్లేక. సో అంత సింపుల్గా మన లైఫ్ని పెట్టుకుంటే, అంటే ప్రొడక్షన్ అండ్ మనకు అవసరం ఉన్నది, అప్పుడు మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ రిప్లేస్మెంట్. ఓకే. సో ఇట్స్ యాక్చువల్లీ సింపుల్. మనకు డిమాండ్ చేసినంత, బాడీ డిమాండ్ చేసినంత సప్లై అవుతుందా, అవ్వకపోతే రీప్లేస్ చేస్తున్నామా. ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించకుండా అయ్యో నాకు ఈ డిసీజ్ ఉంది, అయ్యో నాకు ఇది ఉంది అని ఏడుస్తూ కూర్చోకుండా ఇది సింప్లిఫై చేసుకుంటామో అండ్ రిప్లేస్మెంట్ చేసుకుంటామో, లైఫ్ గోస్ వెరీ స్మూత్లీ. అంటే ఎలా మేడం, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రీప్లేస్మెంట్ ఇప్పుడు చెప్పాం కదమ్మా, సాల్ట్ లేకపోతే సాల్ట్ యాడ్ చేస్తాం. అన్నం భిన్నం చేయకూడదు, సాల్టే వేసుకోవాలి. అలాగే థైరాయిడ్ తక్కువ ప్రొడక్షన్ అవుతుందంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాం, కార్టిసాల్ తక్కువ అవుతుందంటే కార్టిసాల్ వేసుకుంటాం. ఎంత అవసరమో అంతే, ఎక్స్ట్రా వేసుకోకూడదు మళ్ళీ. అలాగే మనకి ఇన్సులిన్ తక్కువ అవుతుంది అంటే అదే షుగర్ మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వేసుకుంటాం. అలాగే హార్మోన్స్ ఉన్నాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, ఏది తక్కువ ఉంటే అది ఇస్తాం. సో అమ్మో హార్మోన్సా, అనదర్ రీజన్ వై డయాగ్నోసిస్ ఇస్ డిలేడ్ ఈస్ ఈ భయం. ఈ హార్మోన్స్ అనే దాన్ని ఒక పెనుభూతం లాగా మనం అందరినీ ప్రొజెక్ట్ చేశారు. బట్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒక మనిషిలా ఉన్నాడు అంటే అవి హార్మోన్స్ మూలంగానే. హార్మోన్స్ లేని మనిషి లేరు. కాదే అది సమతులతో ఉన్నాయా లేవా, లేకపోతే మనం కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా. ఇంబ్యాలెన్స్ ఈజ్ నాట్ ఎ నార్మ్, బ్యాలెన్స్ ఈజ్ ఎ నార్మ్. అది అర్థం చేసుకుని మన బాడీలో ఏది తక్కువ ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేసుకుంటే, అది ఎంత అవసరమో అంతే వేసుకుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాటి నీడ్ బేస్డ్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇంకొకటి మేడం, అడ్రినల్ ట్యూమర్స్ అంటూ ఉంటారు, సైలెంట్ కిల్లర్స్ గా పనిచేస్తాయి. డెఫినెట్లీ. సో ఏంటి ఇవి, మరి వీటిని ఎలా గుర్తిద్దాం? ఎక్కడైనా సరే ట్యూమర్స్ ఉన్నాయి అంటే అవి ఎక్కువ ప్రొడక్షన్ అన్న చేస్తాయి, ఆర్ ఉన్న స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి కాబట్టి తక్కువ ప్రొడక్షన్ అన్న చేస్తాయి. సో ఆ ట్యూమర్స్ థైరాయిడ్లో ఉంటే అవి ఉండొచ్చు, పాపిలరీ థైరాయిడ్ ట్యూమర్స్, కొలాయిడ్ ట్యూమర్స్ అట్లాగా. అప్పుడు హైపోథైరాయిడ్ ఉంటాయి యూజువల్గా వాటిలో. అదే అడ్రినల్స్లో ఉంటే యూజువల్గా హైపర్ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి దాన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే దాన్ని బట్టి, వాటిని హిట్ చేసే దాన్ని బట్టి తక్కువ ప్రొడక్షన్ అన్న చేయనిస్తాయి, ఎక్కువ ప్రొడక్షన్ అన్న చేయనిస్తాయి. సో అడ్రినల్స్లో కనుక ట్యూమర్స్ ఉన్నాయి అనుకోమా, యూజువల్లీ మోస్ట్ కామన్ వాట్ వి సీ ఈస్ ఫేకోరోమాసైటోమా అంటాము. అయితే వాటిలో ఏమవుతుందంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇందాక చెప్పా అడ్రినల్స్ అనేది ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. దాంట్లో మనకి క్యాటకాలమిన్స్ రిలీజ్ అవుతాయి, అంటే ఎపినెఫ్రిన్. అవి మన గుండెకి అన్నిటికీ మన వెరీ లివింగ్ మన లైఫ్కి అడ్రినల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు క్యాటకాలమిన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎక్కువ టాకికార్డియా వచ్చేయడం, పాల్పిటేషన్స్, గుండె దడ కొట్టుకోవడం, బీపీ అసలు 250, 200, 300 అట్లా వెళ్ళిపోవటం బీపీ. అండ్ చాలా చెమటలు వచ్చేస్తాయి వాటితో, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవి రికరెంట్గా రావటము, అండ్ కంట్రోల్ అవ్వదు బ్లడ్ ప్రెషర్ ఏం చేసినా, అప్పుడు వి షుడ్ సస్పెక్ట్ ఫేకోరోమాసైటోమా అనమాట. సో ఇలాంటివన్నీ ట్యూమర్స్ ఉంటే, ఆ ట్యూమర్ తీయకపోతే అగైన్ ఇట్ బికమ్స్ లైఫ్ థ్రెటనింగ్. ఓకే. సో ఎనీథింగ్ ఈజ్ దేర్. మనము ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ ఈ మధ్య ఎక్కువ వింటుంటాను నేను. ఎందుకు వచ్చింది కాదమ్మా క్వశ్చన్, వచ్చినప్పుడు ఏం చేయాలి అలా అర్థం చేసుకున్నప్పుడు మాకే ఎందుకు, వై నాట్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. వేరే వాళ్ళకి ఎందుకు రావాలి, నీకెందుకు రాకూడదు, యు ఆర్ నాట్ స్పెషల్, ఇట్ కెన్ కమ్ టు ఎనీబడి. అది గుర్తు పెట్టుకున్నప్పుడు మనం దీనికి యాడెడ్ స్ట్రెస్ని యాడ్ అవ్వకుండా, ఓకే ఐ హ్యావ్ దిస్, ఏం చేయాలి, డాక్టర్ మాట విని ఏం చేయాలో సరిగ్గా చేస్తే ఏ ప్రాబ్లం. ముందు పానిక్ అవ్వకుండా దానికి సొల్యూషన్ వెతకడం ఇస్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇవి PCOD అవ్వచ్చు, PCOS, చాలా 1 in 4, 1 in 5 ప్రతి 4-5 అమ్మాయిల్లో PCOS. ఇంకా యంగ్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం, చిన్న పిల్లలు. నేను ఇందాక చెప్పా PCOSకి స్టార్టింగ్ అగైన్ ఈజ్ అడ్రినార్కి. అడ్రినల్స్ స్టార్ట్ అయిన టైంలో ఉన్న స్ట్రెస్ వల్ల అక్కడున్న సైటోక్రోమ్ P450 అని ఉంటుంది, అదిను ఓవరీలో ఉన్న సైటోక్రోమ్ P450 సేమ్. సో అక్కడ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఇక్కడ మనకు ఓవరీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈ HPO యాక్సిస్ అని ఇందాక, అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. హైపోథాలమస్ అంటే బ్రెయిన్ లెవెల్ సిగ్నల్స్, దెన్ పిట్యూటరీ అంటే అక్కడి నుంచి హార్మోన్స్ సిక్రీట్ అవుతాయి, FSH, LH, అవి పోయి ఓవరీస్ మీద యాక్ట్ చేస్తాయి. అక్కడి నుంచి మనకి అండం ఉత్పత్తి అయ్యి దాన్ని బట్టి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యి ఇది వస్తాయి. ఇది ఎక్కడైతే చక్కగా సైకిల్ స్మూత్గా ఎత్తున కొద్దీ ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఏది ప్రాబ్లం వచ్చినా మనకి లోకల్గా అండం విడుదల అవ్వదు, అండ్ లోకల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ 3 జరగటం వల్ల మనకి స్కాన్లో PCOS స్మాల్ సిస్. ఇప్పుడు మనం ఊర్లలో వెళ్తే ఎవరైనా రైతుని అడిగితే ఫస్ట్లో మనకి మొక్కలు నాటేటప్పుడు అన్నీ ఒక చోట వేస్తారు,
దాని తర్వాత మొక్కల్ని దూరం దూరం పెడతారు, విడివిడిగా పెడతారు. లేకపోతే అవి గ్రో అవ్వవు. నాట్లు వేయటం ఉంటుంది. వేయలేదు మన నాట్లు ఏమవుతాయి, అవి అంతే ఉంటాయి, అవి అవును. మొక్కలు అవ్వవు. ఉమ్. సో అట్లాగే అండాశయంలో కనుక చిన్న చిన్న ఫాలికల్స్ డెవలప్ అవుతాయి, ఒకదానికొకటి కాంపిటీషన్ అయ్యి ఒక్కటి కూడా మంచి అండంగా విడుదల అవ్వదు. అండం విడుదల అవ్వకపోతే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్స్ రెగ్యులర్గా రావు, అండ్ డిలేడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఊబగా కాయం వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇట్లా పాలిసిస్ అవ్వకుండా, దీన్నే పాలిసిస్ అంటాం, ఒక్క అండం విడుదల అయ్యేటట్టు చేయాలి, సెపరేట్ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్. దీనివల్ల లోకల్గా ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువ అవటం వల్ల యాక్నే, పింపుల్స్ రావటం, అబ్నార్మల్ హెయిర్, ఉండకూడని దీంట్లో ఎక్కువ హెయిర్ వచ్చేయటము, ప్లస్ ఇలాంటివన్నీ ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువ వచ్చేసి మాస్కులైన్ టైప్ ఆఫ్ బిహేవియర్. మనకి ఇంత ముందులాగా అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు అంటే ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హార్మోన్స్. సో దట్స్ హౌ దే హ్యావ్ దీస్ థింగ్స్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ అనేసి అనుకుంటారు అందరూ, దట్ ఈస్ ప్రీ డయాబెటిక్ స్టేటస్. ఇప్పటి రోజుల్లో మనం హెచ్బిఏవన్సీ వాటికన్నా ఎక్కువగా హోమా ఐఆర్ని చూస్తాం. అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే ఒక్కటే అవ్వటమే కాకుండా ఫ్యూచర్లో డయాబెటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే 3 మెయిన్ థింగ్ నేను ఫస్ట్లో చెప్పాను. ఒకటి, డీస్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. Stress will worsen this adrenals thing. Adrenal will affect the ovaries thing. Okay. Second, regular exercises. Regular exercises చేస్తే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఈ సైకిల్ని మనం ఆపుతాం. ఓకే. థర్డ్, డైటరీ చేంజెస్. డిక్రీజ్ కార్బోహైడ్రేట్ అండ్ ఇంక్రీజ్ ప్రోటీన్ చేస్తే మళ్ళీ ఈ విషయస్ సైకిల్ని మనం ఆపుతున్నాం. ఈ మూడింటిని మనం కంట్రోల్ చేస్తే చాలా వరకు ఈ లైఫ్ స్టైల్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం దుర్గా మనం, ఈ PCOS అనేదాన్ని. ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాను నన్ను. నువ్వు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఉండదు. నువ్వు లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వదిలేసి నువ్వు మళ్ళీ లావ్ అవుతావో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేయవో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఉంటుంది లైఫ్ లాంగ్ అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో కీప్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ కంట్రోల్. సో మనం ఎప్పుడైతే దాన్ని సమతులంగా ఉంచుకోగలుగుతామో అప్పటి వరకు దానికి ఏమి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో పాజిటివ్ యాటిట్యూడ్, యువర్ యాటిట్యూడ్ విల్ మేక్ యూ వాట్ యు ఆర్. రైట్ అండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వింటున్నాము. అబ్సల్యూట్లీ. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓకేలే 5 days 10 days 2 monthsకి ఒకసారి వస్తాను. సో ఇది ఎంతవరకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు? ఫస్ట్ నార్మల్ అంటే ఏంటో తెలిస్తే అబ్నార్మల్ తెలుస్తుంది మనకి. ఓకే. సో కరెక్ట్గా 28 days అవ్వాలా అవసరం లేదు. ఒక 21-22 days నుంచి 45 days వరకు కూడా ఇట్స్ ఓకే, వీఆర్ నాట్ వరీడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రికరెంట్లీ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ డిలేయింగ్, ఓకే, మోర్ దెన్ దాట్, ఆర్ ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటే రావటం, లేకపోతే అధిక రక్తస్రావం, క్లాట్స్ పడుతుంటే అవుతుంటే, క్లాట్స్ ఆర్ నాట్ ఎ నార్మ్, అండ్ విపరీతంగా కడుపులో నొప్పి వచ్చినా ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం యూజువల్గా చూస్తాం కామన్ కాజ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్కి ఏంటంటే ఫస్ట్ ఈజ్ PCOS డెఫినెట్. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్, అంటే ఎగ్జామ్ స్ట్రెస్ లాంటివి ఉన్నప్పుడు ఒక్కోసారి స్కిప్ అవుతాయి. సో ఒక్క సైకిల్కే మనం వరీ అవ్వకూడదు. 2-3 times ఇట్లా డిలే అవుతుందంటే అప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో 45 days దాటిపోయిన తర్వాత ప్లస్ 2-3 times ఇట్లా అవుతుంటాయి, ఒక్కసారికే వరీ అవ్వద్దు. రైట్. ఎందుకంటే ఇట్ కెన్ బి దట్ పర్టికులర్ సైకిల్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ స్ట్రెస్ యువర్ అండర్ గోయింగ్. ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, ఇంకేదైనా స్ట్రెస్ కూడా కావచ్చు. సో ఒక్కసారికే వరీ అవ్వకుండా అప్పుడు అవుతున్నప్పుడు మనం థైరాయిడా లేక PCOS లాంటివి ఏమైనా డెవలప్ అయ్యాయా, లేక ఓవరీస్లో కణిత ఏమైనా డెవలప్ అయింది, సింపుల్ సిస్ట్, ఫాలిక్యులర్ సిస్ట్ అనేది, ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. ఉంటే వాటికి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అన్నీ సెటిల్ అవుతుంది. అలా కాకుండా మనకి ప్రెగ్నెన్సీ కావాలి, నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి కాబట్టి ఓవ్యులేషన్ తెలియట్లేదు అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మనకి నీడ్ బేస్డ్ ట్రీట్మెంట్, నీకు అవసరాన్ని బట్టి మన ట్రీట్మెంట్. అండ్ మేడం 45 days లోపు ఒకవేళ వచ్చినట్లయితే అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఈజీగానే ఉంటాయా? అసలు వరీ యాక్చువల్గా అవ్వటం ముందు మానేయాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కూర్చుని నాకు ఎప్పుడు ఓవ్యులేషన్ అయింది అంటే చెప్పలేం. ఇట్ ఈస్ ఈ రోజు పీరియడ్ వస్తే -15 days ఇస్ యర్ ఓవ్యులేషన్. బట్ ఇన్ ద ఇర్రెగ్యులర్ సైకిల్స్ యూ మైట్ నాట్ ఓవ్యులేట్ ఆల్సో. అది యానోవ్యులేటరీ సైకిల్ అవ్వచ్చు కూడా. కాబట్టి మనకు అది క్లారిటీ ఉండదు ఓవ్యులేషన్ అవుతున్నావా లేదా అని. కాబట్టి వెన్ సంబడి హ్యాస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ దే వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఒక 6 months ట్రై చేసుకుని అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం అంత ఉత్తమమైన పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే దట్స్ అగైన్ లీడ్స్ టు ప్రెగ్నెన్సీ రావట్లేదని మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్తారు. ఆ స్ట్రెస్ విల్ అగైన్ లీడ్ టు హార్మోనల్ ఇంబాలెన్స్. సో ఇట్స్ లైక్ కంప్లీట్ విషియస్ సైకిల్ విచ్ గోస్ ఆన్. అవునండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మోనోపాజ్ అంటూ ఉంటాం. అంటే పర్టికులర్ ఒక 40 ఏజ్ రాగానే ఇంకా మోనోపాజ్ కాబట్టి రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ మోనోపాజ్? సో ఇండియన్ యావరేజ్ హెస్ స్టార్టెడ్ డిక్రీజింగ్. ఇంతకుముందు 52 అనేవాళ్ళం, 46.2 years. అది అన్ఫార్చునేట్లీ అగైన్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ వాట్ వీ హ్యావ్ అవుట్ సైడ్. సో మెనోపాజ్ ఇస్ నాట్ ఎ బూన్ యాక్చువల్లీ, ఇట్స్ హార్మోన్స్ అనేది మనకి చాలా అవసరం, ముందే చెప్పాను నేను.
ఒక హార్మోన్స్ వల్లే మనం ఇట్లా ఉంటాం. ఒక అమ్మాయి అందంగా ఉన్న, స్కిన్ పల్చగా చక్కగా స్మూత్‌గా ఉన్న, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ విచ్ వి ఆర్ హావింగ్. మన మెమరీ బాగున్నా, మనకు చిన్న వయసులో హార్ట్ అటాక్ రాకపోయినా, మన చిన్న వయసులో కింద పడ్డ బోన్స్ ఇరకపోయినా, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఓకే. బట్ ఫస్ట్ సైన్ ఆఫ్ మెనోపాజ్ విల్ బి ఇర్రెగ్యులర్ సైకిల్స్. క్లైమాక్ట్రిక్ అంటాం. క్లైమాక్ట్రిక్ అంటే ఏంటంటే మెనోపాజ్ కరెక్ట్‌గా, మెనోపాజ్ అంటే ఆగిపోవటం కదా! రైట్. ఆగిపోవడానికి 5 సంవత్సరాల ముందు నుంచి ఇర్రెగ్యులర్ అవటం మొదలవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవటం మొదలవుతుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఓవ్యులేషన్ అవ్వకపోవటము, డ్రైనెస్ ఆఫ్ వెజైనా, రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ మనకి యూరినరీ ఫ్రీక్వెన్సీలో ఇష్యూస్ రావటం, తుమ్మిన దగ్గిన యూరిన్ రావటము, లేకపోతే ఒకసారి ఫీలింగ్ వచ్చిన తర్వాత అర్జ్ ఇన్కాంటినెన్స్ రావటం, ఇట్లాంటివన్నీ మూడ్ స్వింగ్స్ రావటము, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ రావటం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో మెనోపాజల్ సిండ్రోమ్ ఈజ్ రియల్. సో మనకున్న సిమ్టమ్ని బట్టి వెళ్ళి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. డాక్టర్ని కలిస్తే మీకున్న కండిషన్ బట్టి, మీకున్న సిమ్టమ్స్ని బట్టి ఏది మీకు సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు అంటే మనకి ఏమైనా చిన్న డౌట్స్ రాగానే వెంటనే అండ్ డాక్టర్. హెల్దీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆఫ్ కోర్స్. అది లైఫ్ లాంగ్. లైఫ్ స్టైల్ ఈజ్ ద లైఫ్ లాంగ్ డిసీజ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బతుకున్న దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనం బతుకున్నన్ని రోజులు దానికే లైఫ్ అనేది, స్టైల్ అనేది. ఆ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఆ లైఫ్ స్టైల్లో మనం మన లైఫ్కి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చాయి. గైనకాలజీలో కూడా రోబోట్ కూడా ట్రీట్మెంట్ రైట్. చేసేస్తున్నాయి. సో ఎలా ఉంది ఇప్పుడు రోబోట్స్తో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు? మనం ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వెంటనే మనం వాడేసి దాన్ని తెలియదు. మనకి ఒక లేటెంట్ పీరియడ్ ఉండి తర్వాత యాక్సిలరేటెడ్ పీరియడ్ ఉంటుంది. రోబోకు లేటెంట్ పీరియడ్ అయిపోయింది పాప. అంటే మనకి 10 ఏళ్ళు దాటిపోయింది రోబో వచ్చేసి మనకి. ఓకే, 2005 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది. కానీ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనకి యాక్సిలరేటెడ్ ఫేస్, ఓకే. మనకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని బయటకు వచ్చాయి. ఎంత అడ్వాంటేజెస్. పేషెంట్ వైఫ్ చూసుకుంటే కనుక ద అవుట్కమ్స్ ఆర్ ఎక్సలెంట్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం బట్టి ఉంటుంది, చేసే సర్జరీ బట్టి ఉంటుంది, కానీ జీరో పెయిన్ స్కోర్. అండ్ పొద్దున్న చేస్తే సాయంత్రంగానే లేచి నడిచి అన్ని పనులు చేసుకోవచ్చు. సర్జన్ వైపు చూస్తే మనకి టిష్యూస్ కూడా మనకి చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి ఉంటాయి. సో ప్రిసైజ్గా మనం ఆపరేట్ చేయొచ్చు. బ్లీడింగ్ విల్ బి లెస్, ఇన్ఫెక్షన్ రేట్స్ విల్ బి లెస్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ నెగ్లిజిబుల్, డిపెండ్స్ ఆన్ ద సర్జన్. అండ్ చాలా కంఫర్టబుల్గా కూర్చుని ఆపరేట్ చేసి నింపాదిగా ఏ కంగారు లేకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట. సో రోబోటిక్ ఆర్ ఎనీ టెక్నాలజీ విచ్ కమ్స్ ఈజ్ ఫర్ హ్యూమన్ మంచిగా అవ్వటానికి కోసమే. దాన్ని మనం యూస్ చేస్తామా, అబ్యూస్ చేస్తామా అనేది మన చేతిలో ఉంది. సో అవసరం ఉన్న మనిషికి అవసరాన్ని బట్టిగా మనం రోబో యూస్ చేస్తే అవుట్కమ్స్ విల్ బి ద బెస్ట్. ఓకే. ఇట్ ఈస్ హియర్ టు స్టే, రిమెంబర్ దాట్. సో మేడం ఇప్పుడు రోబో పాత్ర చాలా ఉందంటున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏవైతే సర్జరీ జరుగుతాయో గైనకాలజీలో వేరే ట్యూమర్స్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు సిజేరియన్స్ డెలివరీస్ అప్పుడు వాడే వాటికి వీటన్నిటికీ రోబోస్ రేపు పనిచేసే అవకాశం ఉందంటారా? ట్యూమర్స్ అన్నిటికీ వాడుతున్నాం ఆల్రెడీ. గైనకాలజీకి మనకి ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, యూట్రస్ రిమూవల్ కావచ్చు, అన్నిటికీ వాడతాం. బేబీని మనం మళ్ళీ ఎలా అతికిస్తాం, బాబా బయటకు తీసి ముక్కలు చేసి తీస్తామా? సో నో. మనకి పాత సినిమాల్లో మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు అంతా మనకి ఐ యూస్ టు బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ విఠలాచార్య మూవీస్. వెరీ బిగ్ హ్యూమన్ బికమ్ స్మాల్ హ్యూమన్ బీయింగ్, రైట్. అండ్ అగైన్ చిన్న నుంచి మళ్ళీ పెద్దగా బయటకు వచ్చి పెద్దగా అయిపోతారు, అయిపోతారు. మళ్ళీ బయటకు వచ్చి పెద్దగా. ఏ రోజైతే మనకు ఆ టెక్నిక్ ఉంటుందో, బేబీని మనం ఇంత పెద్ద బేబీ నుంచి చిన్నగా చేస్తామో అప్పుడు మాత్రమే మన యూట్రస్లోకి వెళ్ళి ఆ బేబీని తీసుకెళ్ళి బయటకు వచ్చి పెద్దగా చేయొచ్చు. అంతే తప్పితే అప్పటి వరకు బేబీని ఇంటాక్ట్గా బయట తీయాలంటే వెజనల్ డెలివరీ కానీ ఓపెన్ చేసి డెలివరీ కానీ అవుతుంది. వాటిలో రోబో ప్రసక్తి లేదు. వాటిలో ఇంకేమైనా టెక్నాలజీ వచ్చే అవకాశాలు ఉండవన్నమాట. ఓకే, రిస్క్ అది. లైఫ్ అండ్ డెత్ ఫర్ ద బేబీ కదమ్మా. Definitely, అవును. వీ కెనాట్ డూ ఆల్ దాట్. అవునండి, నిజంగా మీరు చెప్పినట్లు చాలా మంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే సమతులం అనేది మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి కూడా. సో వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చేయలేకపోతున్నావు అనుకోమా, రైట్. దాని వెంటనే పడి మేము ఎలాగైనా చేస్తాం డాక్టర్ అని టైం వేస్ట్ చేస్తూ ఇంకా డిప్రెషన్లోకి వెళ్లకుండా డాక్టర్ని కలిసి రైట్. డాక్టర్ ఇచ్చిన సూచనల్ని పాటించి మందులు ఇస్తే వాడుకోండి. దట్స్ ఇంపార్టెంట్. రైట్ అండి, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వాళ్ళకి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఆన్సర్ దొరకట్లేదు. వాటి ఆన్సర్ చాలా చిక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అంటే మనం ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ వెతికే పనిలోనే మనం టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ముందు ఏదైనా సమస్య వచ్చినట్లయితే అన్ని ట్రీట్మెంట్స్, చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, టెక్నాలజీస్ వచ్చాయి. అలాగే డాక్టర్స్ అందరూ అంటే సూపర్, అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే సమస్య రాగానే ప్యానిక్ అవ్వకుండా ముందు ఆ స్ట్రెస్
అవ్వడం వల్ల ఇంకా ఆ సమస్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి పానిక్ అవ్వకుండా ఒక మంచి డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్లుగా మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. సో, ఖచ్చితంగా ఏమన్నా ప్రాబ్లమ్ రాగానే మాత్రం వెంటనే డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి మీ ముందు పానిక్ అవ్వడం మానేయండి. స్ట్రెస్ తీసుకోవడం మానేయండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మనకు అక్కడే అయిపోతుంది. సో, డెఫినిట్‌గా మీరు ఇవన్నీ తెలుసుకొని ఇంకా హెల్తీ లైఫ్‌ని లీడ్ చేస్తారని అనుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.